సాక్ష్యం సమాజితం. నేను మీ సాయిశ్రామ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే నెల 1కి మిలాద్ ఉన్ నబీ వాయిదా. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం ఉన్నందున నిర్ణయించిన ముస్లిం మత పెద్దలు. పాలకుర్తిలో జాబ్ మేళాను వినియోగించుకోవాలి. నిరుద్యోగ యువతి యువకులకు పిలుపునిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ పాత బస్తీలో ఫ్లాగ్ మార్చ్. హిందూ ముస్లిం పండుగలను శాంతియుతంగా జరపడం కోసమేనన్న డీసీపీ. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే వరంగల్ తూర్పు అభ్యర్థిగా పోటీ చేస్తా. ప్రెస్ మీట్ లో వెల్లడించిన ఎన్ఆర్ఐ సామల ప్రదీప్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 28వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా అదే రోజు జరగాల్సిన మిలాద్ ఉన్ నబీ పండుగను భారీ ర్యాలీని వాయిదా వేస్తూ మార్కజ్ మిలాద్ జులూస్ కమిటీ తీర్మానించింది. వచ్చే నెల 1వ తేదీన ర్యాలీ నిర్వహించాలని మత పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ మిలాద్ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మౌలానా హఫీజ్, మొహమ్మద్ ముజాఫర్ హుసైనీ ఖాద్రీ, కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా మన మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ ఈ ప్రొనౌన్స్ చేస్తుంది कि 28 సెప్టెంబర్ రోజు మన మీలాదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జులూస్ కూడా అదే రోజు ఉంటుండే. సో మనం ఏం చేసినామంటే మన మిత్రులు హిందూ బ్రదర్స్ చాలా పెద్ద యుతంగా వాళ్ళు కూడా శ్రీ గణేష్ జీ ప్రొసెషన్ తీస్తారు నిమజ్జనం గురించి. సో మేము ముస్లిం పెద్దలు, మత పెద్దలు కానీ, పొలిటికల్ పెద్దలు కానీ, యంగ్స్టర్స్ కానీ అందరు కలిసి ఒక యునైట్గా ఒక డిసిజన్ తీసుకున్నాము. ఎందుకంటే మన శాంతి భద్రతల కోసంకు మన దేవుని దయ వల్ల మన సిటీ హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్ కానీ చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంది. కొంత దొంగలకు మోకా ఇవ్వద్దు. వాళ్ళు ఏం చేస్తారంటే దొంగళ్ళు వాళ్ళ మతం ఏముండదు, హిందూ ఉండదు, ముస్లిం ఉండదు, సిక్ ఉండదు, ఈసాయి ఉండదు, వాళ్ళ మతం రాక్షస మతం ఉంటుంది. అన్సొట్టు కొడుకులకు మనం మోకా ఇవ్వకుండా మనమే సాక్రిఫైస్ చేసుకుంటా. ఎందుకంటే మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జులుస్ కూడా చాలా పెద్ద జులుస్ ఉంటుంది. మనమే సాక్రిఫైస్ చేద్దాం అనుకుని మన పెద్దలు, మత పెద్దలు అందరూ కలిసి జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళాను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలో సుమారు 80 కంపెనీలు పాల్గొంటాయని ఆయన అన్నారు. 13,000 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి ఆపై చదువుకున్న విద్యార్థులు ఎలాంటి అర్హతలు అవసరం లేకున్నా కొన్ని జాబ్స్ కలిగిస్తున్నామని తెలిపారు. సంబంధిత సర్టిఫికెట్లు పట్టుకొని వచ్చి జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుద్యోగులను కోరారు. డబుల్ చేయించండి, 4 కాకుండా 8 పెట్టండి, మొత్తం కవర్ అయింది లోపల. చూడగానే 20 కంపెనీలు లేవు, 4 × 2 200 పెట్టి అంటే ఇటు 80 వస్తాయి, 4 వస్తాయి. ఇక్కడే కూర్చుంటారు కదా, ఇప్పుడు ఆడికే పోతుంది. మీటింగ్ హైలైట్స్. హైదరాబాద్ పాత బస్తీలో శాలిబండ మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ షేక్ జహంగీర్, శాలిబండ మొగల్పుర పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు శాంతియుతంగా జరపడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. సమాజంలోని ప్రజల పట్ల అవగాహన కలిసేలా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సౌత్ జోన్ పోలీస్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కలిసి మొత్తం మొగల్పుర పిఎస్ లిమిట్స్ లోని
సుల్తాన్ షాహి, కవేలి కమాన్, తర్వాత ఓల్టా, వాటర్ ట్యాంక్ ఏరియా, తర్వాత రాజేష్ మెడికల్ హాల్ ఏరియా మొత్తం చేయడం జరిగింది. తర్వాత శాలిబండ కూడా చేస్తుంది. ఇది కాన్వెంట్ బిల్డింగ్ మెజర్లో భాగంగా చేస్తున్నాం. ఇప్పుడు మనకి గణేష్ మరియు మిలాద్ పండుగలు అన్ని పండుగల సీజన్. సో అందరూ జనాలందరికీ వాళ్ళు ఎవరి పండుగలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చట్టపరంగా చేసుకోవడానికి, నమ్మకం కలిగించడానికి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అగేన్స్ట్ మేము ఉన్నాము, పనిచేస్తున్నాం అని కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ మార్చ్ చేయడం జరిగింది. అట్లానే ఈ రాబోయే కాలంలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్, సౌత్లో అన్ని పోలీస్ స్టేషన్ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. సో దట్ జనాల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా హెచ్చరికగా ఫ్లాగ్ మార్చ్ వ్యవహరిస్తుంది. ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీ లొకాలిటీలో కానీ, లేదంటే వాట్సాప్లో కానీ, యాంటీ-వర్డ్ మెసేజెస్ కానీ, లేదంటే ఉన్న శాంతిని భంగపరచడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నా ఇమీడియట్గా పోలీస్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం. థ్యాంక్ యూ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎన్ఆర్ఐ సామల ప్రదీప్ కుమార్ అన్నారు. వరంగల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వరంగల్ గిర్మాజీపేటలో పుట్టి వరంగల్లో చదువుకొని అమెరికాలో 27 సంవత్సరాలుగా ఐటీ కంపెనీలు స్థాపించి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనుబంధ సంస్థలు 38 దేశాలలో ఉన్నాయని, తాను యుఎస్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పార్టీల నాయకులు డబ్బులు పంచడం, ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, మళ్లీ గెలిచాక డబ్బులు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం ప్రజాసేవ చేయడానికి వస్తున్నానని తెలిపారు. తనకు ఎన్ఆర్ఐ కోటాలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని సామల ప్రదీప్ కుమార్ కోరారు. తాను గెలిచాక ఎవరి వద్ద ఒక్క పైసా లంచం తీసుకోకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తానని తెలిపారు. సార్ మీ పేరు సార్? నా పేరు ప్రదీప్ కుమార్ సామల. నేను పుట్టింది వరంగల్ గిర్మాజీపేట్, చదువుకున్నది వరంగల్లో. దాదాపు ఒక 27 సంవత్సరాలుగా నేను అమెరికాలో ఉంటున్నాను. అమెరికాలో ఉన్నా కానీ మన వరంగల్ సంబంధించిన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. వేరే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా, ఆ ఫాదర్ పేరు మీద పెట్టిన ఎస్జేపీ ఫౌండేషన్ ద్వారా వరంగల్లో కార్యక్రమాలు చేస్తూ, వరంగల్ తూర్పు కాన్స్టిట్యున్సీకి నేను కాంగ్రెస్ తరఫున అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మొన్న రాహుల్ గాంధీ గారి ఈవెంట్ కూడా నేను కన్వీనర్ ఉన్నాను. దాదాపు ఒక 7-8 సంవత్సరాలుగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేది ఒక 38 కంట్రీస్లో ఉన్నాయి. ఓవర్సీస్ విభాగం కాంగ్రెస్ తరఫున యుఎస్ దానికి నేను వర్క్ చేస్తున్నాను. సో ఎన్ఆర్ఐస్ మొన్న పెట్టిన మీటింగ్లో రాహుల్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ రావాలి, ఈ పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పిన దాన్ని పిలుపునందుకొని నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వరంగల్ తూర్పు సీట్కి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఏఐసిసి లెవెల్లో ఉన్న లీడర్లతో చాలా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ స్టేట్లో ఉన్న లీడర్లందరినీ కలవడం జరిగింది. ఎన్ఆర్ఐలకు ఒక రిప్రజెంటేషన్ కావాలి. ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా దాదాపు ఒక 50-60% వచ్చిన పబ్లిక్ అందరూ కూడా తెలంగాణ నుంచే, యూఎస్లో జరిగిన దానికి. అందరికీ ఏముందంటే, మా తెలంగాణ నుంచి ఇంతమంది, మీరు చూసిండ్రు, ఇంతమంది స్టూడెంట్స్ యూఎస్కి వెళ్తున్నారు, H1 మీద జాబులు చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరో పిల్లలు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. ఎన్ఆర్ఐస్కు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, మా తరఫున ఒక వాయిస్ ఉండాలి అనేది చాలా బలం. ఎవరిని సెలెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నన్ను చేస్తే నేను ప్రజలకు సేవ చేయడానికి నేను పాల్గొంటాను. ఇంకెవరికి చేసినా కానీ వాళ్ళు విన్ కావడానికి నా వంతు కృషి, ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించగా ప్రిన్సిపల్ సత్యమ్మ విగ్రహాన్ని తీసివేయించారు. కావాలంటే క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ నేతలు, గ్రామ యువకులు అక్కడకు చేరుకొని ప్రిన్సిపల్ ను నిలదీశారు. ఒక పాఠశాల ప్రిన్సిపల్ చర్చి ఫాదర్లా మాట్లాడడం సరికాదన్నారు.
వాళ్ళకేం అవసరం మళ్ళీ ఇది స్కూల్ సమస్య కాదు, ఇది స్కూల్ సమస్య కాదు, ధర్మాన్ని గౌరవించాలని లేదా? గ్రామ పంచాయతీ అనా ఈడ ఒక్కరు నాపేది కాదు, కాదు కావాలో వస్తారు, కావాలో ఉంటారు, అవసరం లేదు అనా. వాడేపించింది కదా ఎందుకు వాడేది? ఒక రోజు గ్రౌండ్ లో అమాస రోజు పూజ చేసినా ఇంటికి వచ్చినాక చెప్పింది కబడ్డీ డైలీ ప్రాక్టీస్ చేస్తాం, అమాస దెబ్బ ఆకోదని పూజ చేస్తాం, గ్రౌండ్ పూజ చేస్తాం అంతే. గ్రౌండ్ లో చేతబడి మొత్తంలో మూలం వల్లనే చెప్పినాము, సర్పంచ్ కూడా చెప్పలేము, అడుగు సర్పంచ్ కూడా చెప్పినామా ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గణనాథునికి బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా విఘ్ననాథుని తలుచుకొని ఆయన కృపా కటాక్షాల వల్ల కోరికలు విజయవంతం కావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటామని అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ కు సంబంధించి ప్రతి వినాయక మండపం దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సహకరించవలసిందిగా కోరుతున్నామని మేయర్ కోరారు. श्री महागणाधिपति विश्वनाथ स्वामी देवताभ्यो नमः। श्री महागणाधिपति देवताभ्यो नमः। सुप्रैतो स्मृतिवरदः भवन्तो अर्पणः। महागणाधिपति देवताभ्यो नमः। सुप्रैतो स्मृतिवरदः भवन्तो नमः। गणाध्यक्षाय नमः। बालचन्द्राय नमः। कुमारगुरवे नमः। अक्षोभ्याय नमः। अभ्याय नमः। कूटाय नमः। दक्षाय नमः। अध्यक्षाय नमः। श्रीप्रियाय नमः। अग्निग्रवचिते नमः। इन्द्रश्रीप्रदाय नमः। वाणीफलप्रदाय नमः। सर्वसिद्धिप्रदाय नमः। सर्वतमयाय नमः। सर्वात्मकाय नमः। ओम देवाय नमः। ओम अनेकाच्युताय नमः। ओम शिवाय नमः। ओम बुद्धिप्रियाय नमः। ओम शान्ताय नमः। ओम ब्रह्मचारिणे नमः। दुरन्तुलो वेदं कविनार्कुत संयुक्तं रूपायं प्रतिपक्षतां सुपमाहाध्यापयामि वनस्पते भवेत् नानार्थं ओम श्रीमान महागणाधिपति देवताभ्यो नमः। सुप्रैतो सुप्रसन्नवरदः श्रीमान महागणाधिपति देवताभ्यो नमः। सुप्रैतो सुप्रसन्नवरदः प्रातःकाले यथाशक्ति सायंकाले यथाशक्ति निवेदना निवेदयामि निवेदनानन्तरे शुद्धात्मनीयं समर्पयामि माचम्यानन्तरे कर्पूरदीपं. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా ముందు విఘ్ననాథుని తలుచుకొని ఆ విఘ్ననాథుని కృపా కటాక్షల వల్ల ఆ శుభకార్యం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. మరి అలాంటి ఆ మహాగణపతికి ఈరోజు తొలి రోజు పూజలు అందుకోవడానికి వేంచేసి ఉన్నారు. మరి ఈరోజు మహాగణపతిని దర్శించుకోవడానికి బాలాపూర్ గ్రామంలో విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ అధ్యక్షులు కల్లెం నిరంజన్ రెడ్డి గారు మరి వారి కార్యవర్గ సభ్యులు మొత్తం గణేషుని ఉత్సవాలు
జరుగుతున్నటువంటి ఈ నవరాత్రులు కూడా ఎంతో శ్రమించి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ఈ యొక్క వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు, బాలాపూర్ గణేశుడు. విగ్రహ ప్రతిమ రూపము ఒక విశిష్టమైనది అయితే బాలాపూర్ గణేశునికి లడ్డూ ప్రసాదం ఇష్టమైన నైవేద్యంగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తిగాంచింది. మనకందరికీ తెలిసిన విషయమే. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ గ్రామ ప్రతిష్టను, ఈ గ్రామంలోని పేరుని, ఈ గ్రామం పేరుని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది మన మహాగణపతి యొక్క లడ్డు ప్రసాదము. మరి నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి మహాగణపతికి మరి ఈరోజు తొలి పూజలు నిర్వహించడం ఇక్కడ మరి కమిటీ వాళ్ళందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు. రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న సహకారం, రైతులకు 24 గంటల కరెంట్ మరి రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ సంఘం చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య అధ్యక్షతన జరిగిన తుర్కా ఏంజల్ రైతు సేవా సహకార సంఘం 49వ మహాసభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులను మరింత శక్తివంతులను చేయడంలో సహాయపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని సంఘం చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య తెలిపారు. సర్వసభ్య సమావేశం జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ యొక్క చైర్మన్, అదేవిధంగా డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య గారికి, గౌరవ డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ రామరెడ్డి గారికి, గౌరవ రామరెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారికి, మిత్రులకు అందరికీ పేరు నరసింహారెడ్డి గారికి, గౌరవ కౌన్సిలర్లకు, లక్ష్మమ్మ గారికి, ఇంకా గౌరవనీయులకు అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రైతులకు, పెద్దలకు, ముఖ్యులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సర్వసభ సమావేశం అన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. సమస్యల పరిష్కారం కోసమే ఈ సర్వసభ సమావేశం. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునేదే సంఘంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. బోర్డు మీటింగ్ నడిపినప్పుడు కొంతవరకే పరిమితం అవుతారు. ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో జరిగినటువంటి యొక్క తీర్మానాలు ఏవైతే ఉంటాయో అవి 100% పకడ్బందీగా సొసైటీకి పనికొచ్చే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం. అందుకే 3 నెలలకు ఒకసారి ఈ సర్వసభ సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు నిజంగా కూడా మీరు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో ఈ యొక్క ఎఫ్ఎస్సిఎస్ అని చెప్పి తుర్కేంద్రాలకు సంబంధించినటువంటిది కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వరంగల్ దేశాయిపేట వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు లయన్ ఆడెపు రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో 13 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వర్తక సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు రవీందర్ తెలిపారు.
అన్నదానం జరుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు దాతలతో జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క దాత అంటే మ్యాక్సిమం ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళతో కలిపి మేము ఈ నిత్య అన్నదానాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 9 రోజులు ఖచ్చితంగా 9 రోజులు 9 మంది 9 కనీసం ఒక 18 మంది దాతలతోనన్నా కానీ మేము రోజు జరుపుటకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 13 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. మనం మా వర్తక సంఘం ఇంకా ఇదే కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఏదైనా మెడికల్ క్యాంప్ అయినా కానీ ఇంకా వేరే అదర్స్ సహాయ సహకారాలైనా కానీ బుక్స్ అయినా కానీ ఇవన్నీ మేము ప్రతి సంవత్సరం మా వర్తక సంఘం తరపున చేసుకుంటూ వెళ్ళుచున్నాం. అదే మాకు సహకరించిన మా వేములవాడ పట్టణం ఉప్పుగడ్డ వీధిలోని వినాయక మండపం వద్ద లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాల పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనగా మహిళలకు లక్కీ డిప్ ద్వారా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు, ఉప్పుగడ్డ హనుమాన్, వాడకట్టు సంఘం అధ్యక్షులు దైత కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 50 సంవత్సరాల నుండి ఉప్పుగడ్డ హనుమాన్ దేవాలయం వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ గత సంవత్సరం నుంచి కొంచెం ఘనంగా చేయాలనుకున్నాము. అలాగే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా అనుకున్నందుకు ఈ మహిళలు మరియు భక్తులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారికి మా ఉప్పుగడ్డ వినాయక ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా కార్యక్రమాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి దాతలకు పేరు పేరున వారికి మా ఉప్పుగడ్డ ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, పవనసుత హనుమాన్ కి జై. స్థానిక ఉప్పుగడ్డ హనుమాన్ దేవాలయం నందు గత 50 సంవత్సరముల నుంచి మా ఆర్యవైశ్య సోదరులు మరియు ఇక్కడ వాడకట్టు వాళ్ళు అందరూ దిగ్విజయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మొదటి రోజు స్థానికంగా ఉన్నట్టు మహిళా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో 50 మంది పోలీసులు ఒకేసారి ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 25,000 రూపాయల విలువ చేసే మద్యం, 3,000 రూపాయల విలువ చేసే రాగి తీగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్టన్ సర్చ్ నిర్వహించామని అన్నారు. మెరుగైన సమాజం కోసం స్థానికులు పోలీసులకు సహకరించి కాలనీలోని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇవాళ మహబూబాబాద్ టౌన్లోని 24వ వార్డులో ఇందిరానగర్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో 54 మంది మా స్టాఫ్ పాల్గొనడం జరిగింది. పాల్గొని సుమారు కొన్ని గంటల పాటు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు చూస్తున్న విధంగా కొన్ని ఇల్లీగల్ ఐటమ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. అందులో 40 బైకులు, తర్వాత IMFL, తర్వాత 3,000 రూపాయల వర్త్ గల కాపర్ వైరు దీనంతా సీజ్ చేయడం జరిగింది. బైక్స్ అయితేనేమో ఎవరైతే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ వచ్చి తీసుకొని చూపెడతారో వాళ్ళకు మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని బైక్స్కు మాడిఫైడ్ సైలెన్సర్తోని కూడా అది అటాచ్మెంట్ చేసుకోవడం జరిగింది. వాటిని తీసేసి మళ్ళీ నార్మల్ సైలెన్సర్ వాళ్ళతోనే పెట్టించి అప్పుడే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నాయిస్ పొల్యూషన్ చాలా ఉంది, మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. దానివల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలు కానీ బాధపడుతున్నారు. అండ్ ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ వల్ల ఎవరైతే వేరే వాళ్ళు కానీ వేరే దగ్గర నుండి వస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీ మాకు తెలియడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను గురించి, తర్వాత మా ఆఫీసర్సు సైబర్ క్రైమ్సు, తర్వాత మిగతా కొన్ని అఫెన్సెస్ పోక్సో కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఏవైతే నేరాలు ఉన్నాయో ఆ నేరాల గురించి కూడా వీళ్ళకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. తద్వారా కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ లాగా మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే నెల 1కి మిలాద్ ఉన్ నబీ వాయిదా. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం ఉన్నందున నిర్ణయించిన ముస్లిం మత పెద్దలు. పాలకుర్తిలో జాబ్ మేళాను వినియోగించుకోవాలి. నిరుద్యోగ యువతి యువకులకు పిలుపునిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ పాత బస్తీలో ఫ్లాగ్ మార్చ్. హిందూ ముస్లిం పండుగలను శాంతియుతంగా జరపడం కోసమేనన్న డీసీపీ. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే వరంగల్ తూర్పు అభ్యర్థిగా పోటీ చేస్తా. ప్రెస్ మీట్ లో వెల్లడించిన ఎన్ఆర్ఐ సామల ప్రదీప్ కుమార్. ఇప్పుడు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.